సేమ్ టైం ఓకే, ఇప్పుడు మీరు బీసీల గురించి కొట్లాడుతారు, ఓకే, బీసీ సామాజిక వర్గం రాజకీయ పరంగా ఇప్పుడు క్యాబినెట్లో కానీ ఏ పార్టీ కూడా న్యాయం చేస్తలేదు, అన్ని రంగాలలో కూడా బీసీలు వెనుకబడి ఉన్నారని మాట్లాడుతున్నారు, వాస్తవమే. మరి అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు నాయకులు చట్టసభల్లో తమ గొంతు వినిపించేందుకు ముందుకెళ్తూ ఉంటే మీరు ఎందుకు టార్గెట్ చేసి పాటలు పాడుకుంటా ఇష్టమున్న రీతిలో ఇష్టమున్న మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు ధర్మపురి అరవింద్ కానీ గతంలో మీరు ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్ళారు? ఇప్పుడు మీరు ఫేమస్ అవ్వడం కోసం ఈ పని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే బీసీలు అన్యాయానికి గురవుతున్నారని పని చేస్తున్నారా? అక్కడ ఉన్న నిజం చెప్పడానికి నేను పని చేసిన. అటువంటి నిజం చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి తీన్మార్ మల్లన్న ఇప్పుడు నువ్వు శాసన మండలి చూస్తున్నావు రోజు? అవును, తీన్మార్ మల్లన్న శాసన మండలి చూస్తున్నావు, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి చూస్తున్నావా? చూసినప్పుడు మరి బీసీల పక్షాన మాట్లాడుతుండా, అనగానే వర్గాల పక్షాన మాట్లాడుతుండా, ఏ పక్షాన ముందు చేసినటువంటి విషయం మీదనే ముందు చేసినటువంటి విషయం కాదు అంటే ఇప్పుడు నీ విషయం నీ దృష్టిలో గట్ల కాదు బ్రదర్. నేను చెప్పేది నువ్వు ఫస్ట్ అంటే బీసీలు అంతా చూతగాలనుకుంటున్నావా, లేకపోతే బీసీలు అంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? బీసీలను ఎంకరేజ్ చేస్తున్నా అని బీసీలు రాజకీయ పరంగా తొక్కబడుతున్నారని చెప్పి మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని ఎందుకు తిడుతున్నావు అంటున్నా. ఏమని తిట్టినావు? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేసినావు? నువ్వు బీఆర్ఎస్కు సంబంధించి ఎవరు నిల్చున్నారు? రాకేష్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం. బీజేపీకి సంబంధించి ఎవరు నిల్చున్నారు? బీజేపీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం. ఒక కాంగ్రెస్కు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలహీన వర్గాల బిడ్డ నువ్వు బీసీకి ఓటేయద్దని ఎట్లా పాడవాడు నువ్వు? ఆయన బీసీ కాదా? 1 సెకండ్ కాదు, తీన్మార్ మల్లన్న బీసీ కాదా నువ్వు చెప్పు. దేనికోసం బీసీ అంటే స్వార్థ రాజకీయాల కోసం కాదు. ఇప్పుడు నువ్వు శాసన మండలి రోజు చూస్తున్నావా లేదా? శాసన మండలి చూస్తున్నావా లేదా? నువ్వు శాసన మండలి సమావేశాలు చూస్తున్నావా రోజు? ప్రెస్ మీట్ కాదు, తీన్మార్ బ్రదర్ నువ్వు బీసీనా? ఫస్ట్ నువ్వు బీసీనా? నేను దేశ పౌరుని భయ్. దేశ పౌరుని అయితే మరి నువ్వు బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అంత చూతగల్లే కనబడుతుంది నీకు బీసీలకి ఇట్లా. దేని గురించి మాట్లాడే హక్కు ఉన్నది, నువ్వు బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు వెనుకబడిన వర్గాలను నువ్వు మాట్లాడుతున్నావు, రాజకీయ పరంగా వెనుకబడ్డ వర్గాలను మాట్లాడినప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చట్టసభల గురించి, చట్టసభలో గొంతు వినిపించే బీసీ నాయకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు తప్పుగా నువ్వు? అరే బీసీల కోసం గొంతు వినిపించిన మహనీయులను ఎప్పుడైనా కలిసినటువంటి ఘనత నీకుందా? ఎవలకు ఎవలకు గట్లా కాదు నువ్వు ఒక బ్రదర్ నువ్వు చెప్పు. 2023 నుంచి నువ్వు పోరాటం చేస్తావు. ఏం పోరాటం చేసినావు 2023 నుంచి? ఎన్ని సంవత్సరాలే 2023 ఉన్నావు? గట్లా కాదు 2023కు 2024 ఇగో ఏం తమాషాలు చేస్తురా బిడ్డ? చీరి మళ్ళా ఏమనుకుంటారో బిడ్డ. 2023 నుంచి అట ఈయన పోటీ చేస్తాడట, పోరాటం చేస్తాడట. 2023 నుంచి పోరాటం చేస్తే 2024 వరకే పెద్ద పోరాట యుగం అట. ఆయననేమో తీన్మార్ మల్లన్న 100 రోజుల జైలు జీవితం, భార్య పిల్లల్ని విడిచిపెట్టి తీన్మార్ మల్లన్న 100 రోజుల జైలు జీవితం గడిపితే కథం ఈయన 2023కు 2024కే పోరాటం చేసిండట. ఈయన బీసీ నాయకులు మరి నేను తిడతా ఉన్నాడు. మీ బీసీలు ఎంత పిచ్చోళ్ళు, ఎంత చూతగాలనేది ఒకసారి ఎంత చూతగాలం చేస్తారు అనేది రాజకీయ పరంగా ఒకసారి అర్థం చేసుకోవాలి దయచేసి. అర్థమైందా? 2023లో ఈయన ఫేమస్ అవడం కోసము పేరు పొందిన ఈయన గతంలో ఏం చేశాడు? ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ, ఒక బీసీ నాయకుడు, బీసీలలో ఒక బలమైన నాయకుడు. ఆయనను పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడానికి పోతే కొందరు నాయకులు ఆపిరు. అది ఏంది, ఏం కథ, ఈయన భాగవతం ఏంది, ఈయన కథ ఏంది అనేది నేను మొత్తం చెప్తా. బీసీలారా మీరు ఇప్పటికైనా మేలుకోకపోతే బీసీ మీ సామాజిక వర్గం మిమ్మల్నే కథం చేస్తూ ఉన్నది. మీ సామాజిక వర్గంలో కాదు, ఏ సామాజిక వర్గం కూడా తెలియదు. నీ బీసీ అని అంటే లేదు, నేను భారత పౌరుని అంటుండు, భారత పౌరుడట. సరే భారత పౌరుని అయితే భారత పౌరునివే, కానీ మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటున్నా. ఇప్పుడు బహుజనవాదం అని అదే ఆర్ఎస్పీ కూడా వేయండి కదా, మరి ఎందుకు పాటలు ఎందుకు అత్తలేవు అంటే? ఇట్లా అనగదొక్కబడుతురు, అట్లా అనగదొక్కబడుతురు. చట్టసభలో పోతే ఇట్లా దొక్కేస్తురు, చట్టసభలో పోకుండా అట్లా దొక్కేస్తురు. మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే మీ అసలు రాజకీయ భిక్ష పట్టుకున్నట్టయితే పరిస్థితి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.